హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ వచ్చి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, ఇవాళ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్లో ఇన్సర్ట్ అనే ట్యాబ్లో పివోట్ అండ్ టేబుల్ అని ఒకటి కనబడుతుంది కదా, హెడ్డింగ్స్ అది. ఓకే, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి ఒక టేబుల్ని నేను చేసిన. ఓకే, ఈ ఫౌంట్ స్టైల్ మధ్య ఉండండి. మీకు వైట్ కలర్ అయితే సరిగ్గా కనబడట్లేదు, బ్లాక్లో పెట్టాను. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు దీని మీద సెలెక్షన్ చేసి ఇదిగోండి ఈ టేబుల్ని సెలెక్షన్ చేసి ఈ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, సెలెక్షన్ చేసినంత వరకు ఓకే. లొకేషన్ ఇదిగోండి, ఈ నేమ్ అని ఉంది కదా, ఈ నేమ్ని డ్రాగ్ చేసి ఇదిగోండి రోస్లో వదిలేండి. తర్వాత ప్రొడక్ట్స్ ప్లేస్ నేమో ఇదిగోండి, ఇదిగోండి ఇక్కడ ఈ వాల్యూస్ నేమో వాల్యూ అని ఉంది కదా ఇక్కడ. ఓకే, వదిలేసాక పివట్ టేబుల్ వస్తుంది చూస్తారా, సమ్ వాల్యూస్ కాలమ్స్ లేవు. ఇదిగోండి ఆనంద్ అనే వర్డ్కి ఇదిగోండి ఎన్ని, ఒక కంప్యూటర్స్ వాల్యూ ఎంత, టీవీస్ ఎంతకు అమ్మాడు. ఓకే, మొత్తం టోటల్ ఇక్కడ వచ్చింది, అవునా కదా. ఇప్పుడు హేమంత్ అనేవాడు మొబైల్స్ అమ్మాడు. ఎక్కడ హైదరాబాద్లో ఏం అమ్మలేదు, ఒక తణుకులో అమ్మాడు, విజయవాడలో అమ్మాడు. దాని టోటల్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు రమేష్ అనేవాడు గుంటూరులో అమ్మాడు, తణుకులో హైదరాబాద్లో ఏం అమ్మలేదు, తణుకులో అమ్మలేదు, విజయవాడలో అమ్మాడు. ఓకే, టీవీస్ అమ్మాడు ఇక్కడ ఎక్కడ గుంటూరులో. మొత్తం టోటల్ ఇక్కడ వచ్చింది. ఇంకా శ్రీను అనేవాడు ఉన్నాడు. ఆల్ఫాబెట్ ఇక్కడ నేర్చుకుంటే సరిపోయి ఇక్కడ చేయడం ఇలా చేస్తే వచ్చేసింది అనుకోకండి పివట్ టేబుల్స్ అంటే. ఇప్పుడు ఇది ఎంత ఉంది కదా, ఇదంతా మీరు అర్థం చేసుకుంటూనే వచ్చినట్టు. ఇప్పుడు శ్రీను అనేవాడు ఉన్నాడు ఇక్కడ గుంటూరులో ఏమమ్మాడు, మొబైల్స్ అమ్మాడు. హైదరాబాద్లో ఏం అమ్మలేదు, తణుకులో ఏం అమ్మలేదు, విజయవాడలో కంప్యూటర్ అమ్మాడు. దాని టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చింది. మొత్తం అన్నిటికీ టోటల్ అన్నిటికీ టోటల్ ఇక్కడ వచ్చింది. మొత్తం ఎంతండి, 1,76,100 రూపాయలు. ఓకే, ఏమో విజయవాడలో అమ్మిన డబ్బులు, ఏమో తణుకులో అమ్మిన డబ్బులు, ఏమో హైదరాబాద్లో అమ్మిన డబ్బులు, ఏమో గుంటూరులో అమ్మిన డబ్బులు. మొత్తం గ్రేట్ టోటల్ అంటే ఇలా వస్తాయండి. ఓకేనా, ప్రైవేట్ టేబుల్ అంటే ఇదేనండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అర్థం కాకపోతే ఇదిగోండి దీని మీద క్లిక్ చేయగానే వచ్చి చూసారు, ఫిల్టర్స్ ఏమి అప్లై చేయట్లేదండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, మీకు మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. నేను పెట్టిన ప్రతి వీడియో చూడాలనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో చూడగలరు. ఓకే, మీకు నెక్స్ట్ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ క్లాస్ పెడుతున్నానండి. ఆ క్లాస్లో మీరు ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తే అంత బాగా వస్తుందండి ఎక్సెల్. ఎందుకంటే అన్ని షార్ట్ కట్స్ చెప్తానండి ఆ క్లాస్లో, నెక్స్ట్ వచ్చే క్లాస్లో. ఆ క్లాస్ మీరు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.